ప్రియమైన దేవుని వర్లరా, ఈ 2023 సంవత్సరంలో దేవుడు మనలందరినీ ఎంతగానో కాపాడాడండి. 2018 లాగైతూ మనం ఆలోచన చేస్తే ప్రియులరా, దేవుని వర్లరా, దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా వినాలండి. మనం అలా విన్నప్పుడు ప్రియులరా, మనందరికీ ఒక అద్భుతమైన సందర్భాలు మనకి బయటకు వస్తాయి. ఎందుకంటే మనల్ని ఎందుకు ఆ దేవుడు కాపాడుతున్నాడు అనే తాత్పర్యం మీలో కలుగుతుంది. ఎందుకు కాపాడుతున్నాడు అనే విషయాలు మీకు తెలియాలి. చాలామంది ప్రియులరా, దేవుడు అనేటప్పటికీ ఏదో కంటి తుడుపుగా వచ్చేవాళ్ళే, వెళ్ళకపోతే బాధపడతాడు దేవుడు అన్నట్టుగా మనం రాకూడదండి. దేవుని దగ్గరికి వినయంతో, వినయ భావంతో, వినయ మనస్సుతో ఆయన దగ్గరకు రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. ఇక్కడ ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు చదువుబడిన వాక్య భాగాలు మనం ఆలోచన చేస్తే ఒక మాట వ్రాయబడిందండి. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ అధ్యాయము 7-8 వచనాలు మీరు గమనించినట్లయితే, పులిపిండి లేనివారు కనుక ఏమన్నాడమ్మా, క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయాలి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడ్డాడు కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుస్తత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెల పండగ ఆచరించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే మనకి 25 వచ్చిందనుకోండి పండగ, 31 వచ్చిందనుకోండి పండగ, జనవరి, డిసెంబర్ 31 వచ్చిందనుకోండి పండగ, జనవరి 1 వచ్చిందనుకోండి పండగ. ఒక సామెత ఉంటుంది, తెలుగుడు గట్ట తెల్లారు లెగిస్తే పండగనట. అన్నీ పండగలే. ఏమండి, పండగలో ఏముంటుంది చెప్పండి? పండగలో ఏముంటుందండి? అల్లరి ఉంటుంది, అంతేనా కాదంటారా? జాతర. పండగ అంటే ఏంటి? జాతర. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. ఒకప్పుడు బలి అర్పణ ఉండేవి, వాటిని కోరుకొని తండ్రి సాక్షాత్తు ఆ బలులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి, ఎందుకు? ఆ బలి ఇచ్చినప్పుడు కూడా పాపం చేసేవారు, ఆ బలి చెల్లిస్తున్నప్పుడు కూడా పాపం యథావిధిగా జరిగిపోయేది. ఎందుకు? బలి ఎందుకు ఇస్తారు? పాపానికి పరిహారార్థంగా బలిస్తారు. బలిచ్చేసాం కదా, మళ్ళీ ఆ పాపాన్ని మనం చెయ్యొచ్చు. ఈ కాన్సెప్ట్లో బతికేశారండి మనుషులు. ఏదైనానండి, దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు దాన్ని ఏదో నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని మనం గమనించాలి. యేసుక్రీస్తు రాకముందు నువ్వు ఏదైనా పాపం చేసావనుకో, ఒక కోడినో ఒక మేకనో ఒక గొర్రెనో బలిగా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నీ పాపం అంతా ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు మనిషి ఏం చేశాడంటే ఇలా బలిస్తూ పాపం చేయడమే పరమావధిగా పెట్టుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. మానలేదు పాపాన్ని. డిసెంబర్ 31 వచ్చినప్పుడు మన కళ్ళ వెంబడి కన్నీళ్ళు వస్తాయి. ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలిసి చాలా గొప్ప ఉంటుంది. తండ్రి, నేను జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు చాలా పాపాలు చేశాను. ఇక మీదట నేను ఆ పాపాలన్నీ కూడా ఏం చేస్తాను? నేను వదిలేస్తాను. నాకు ఒక నూతన మనసు దయచేయి. ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి, ఈ అలవాటు అండి ప్రియమైన దేవుని వర్లరా, మనిషిని ఏం చేస్తారో తెలుసా? నేను రేపటి నుంచి మానేస్తాను అనుకుంటాడు. రేపటి నుంచి మానేస్తాను అనుకున్నవాడు ఆ అలవాటును మానేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అలవాటును మానకుండా మానేయటానికి ప్రయత్నం చేసే ఆత్మ నీలో దేవుడు పెట్టాడు. జాగ్రత్తగా వినండి.
మానేయటానికి చేసే ఆత్మను దేవుడు మనలో పెట్టాడు. పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. పరిశుద్ధాత్మనికి పాపం అంటే గిట్టదు. కానీ బయట ఉన్నవాడు చూడండి, మీరు ఇంట్లో ఉన్నవాడికి విలువ ఇవ్వటం లేదు, కానీ బయట ఉన్నవాడికి విలువ ఇస్తున్నారు మనుషులు. బయట ఎవడున్నాడు? దుష్టుడున్నాడు. దుష్టుడు ఏం చేస్తున్నాడు? పాపం చేయటానికి మనిషిని ప్రేరేపిస్తున్నాడు. రాత్రి అదే చెప్పినట్టున్నాను, శరీరాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ శరీరాన్ని ప్రేరేపించినప్పుడు ఆత్మ ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఈ శరీరానికి లోనైపోతుంది. ఈ శరీరానికి లోనైపోతుంది. అందుకే అంటున్నాడు, పస్కా అనే బలి పశువు వధింపబడిపోయాడు మనకి. ఆయన ఎందుకు వధింపబడ్డాడు? నువ్వు తినడానికి కాదు. నువ్వు తినడానికి అనుకుంటున్నావా? తినడానికి కాదు. ఆ బలి పశువు ఎందుకు అయిపోయాడంటే యేసుక్రీస్తు మీ అందరి పాపాలను పరిహరించటానికి, మనందరి పాపాలను పరిహరించడానికి ఆయన ఒక్కసారిగా ఆయన బలి పశువు అయిపోయాడు. పస్కా పశువు అయిపోయాడు. ఆయన పస్కా బలి పశువు అయిపోయాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని వారలారా, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్నవారు, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్నవారు, భక్తి భక్తి అని చెప్పుకుంటున్నవారు, భక్తి ఉందా, భక్తి దాఖలాలు ఏమైనా 2023లో ఉన్న ఆ భక్తిని మించిన భక్తి ఏమైనా ఇక్కడ నుంచి చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తామా? ఏమన్నా చేయగలమా? ఏముందిలే అయిపోద్ది మన జీవితం అనుకుంటున్నారా? చాలా ప్రమాదం అండి. మీకు అది చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచించాం. దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు విడిచిపెట్టిన పాపం మరలా నూతన సంవత్సరం అని నువ్వు తెచ్చుకుని ఈ నూతన సంవత్సరంలో కూడా దాన్నే మళ్ళీ చేపడుతున్నావు. ఒకవేళ గతించిపోయిన కాలమే అది అజ్ఞాన కాలము అన్నాడు. దాన్ని ఏమన్నాడు? అజ్ఞాన కాలం. జ్ఞానంగా నువ్వు నడుచుకోలేదు కాబట్టి అది అజ్ఞాన కాలం అయింది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఏం చేశాడు? ఉన్నాడు. ఇవాళ బ్రతుకున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? ఇవాళ మనం ఎలా ఉన్నామండి? చాలా దేశాల్లో నుండి మీకు తెలీదు, భయంకరమైన విపత్తులు వచ్చేస్తున్నాయి అక్కడ. ఆ విపత్తుల్లో నుండి కొన్ని వేల అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 17:30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంటే మారు మనసు అంటే ఎన్నిసార్లు రావాలి? మారు మనసు ఎన్నిసార్లు రావాలి చెప్పండి? అందుకే అంటున్నాడు. అందుకే పేతురు గారు చెప్పాడు ఇందాక, ఏమన్నాడు? దాచుకుంటున్నాం మనం. ఏది నిధి దాచుకుంటున్నాం. మన డబ్బు అనుకోండి ఎక్కడ పెట్టుకుంటాం? బీరో లాకర్లు తీసి లాకర్లో పెట్టుకుంటాం. ఇది ఈవేళ కాకపోతే రేపైనా పనికొస్తుంది. మరి నువ్వు వదిలిపెట్టిన పాపం వదిలిపెట్టావని అనుకుంటున్నావు, కానీ అది నీ వెంట వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని, ఆ పాపాన్ని నువ్వు లాకర్లో పెట్టి దాచుకుంటున్నావు. 2023 అంతా వాడేసావు. 2024 కూడా వాడేయటానికి యూ హ్యావ్ టు ప్రిపేర్. నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు. వదలొద్దా? పాపం ఎలాంటిదో తెలుసా? పాము లాంటిదట. కాటేస్తే ఏమవుతున్నది? మరణం సంభవిస్తుంది. అంతే కదండి? వదలటం లేదండి మనుషులు. 31వ తేదీనండి భయంకరంగా దేవుణ్ణి అడుగుతారండి. రేపు నుంచి నేను అన్నీ మానేస్తానని అంటాడు. అంతే. మళ్ళీ రేపు నుంచి మానేసిన తర్వాత మళ్ళీ రేపు నుంచి మొదలుపెట్టి మళ్ళీ December 31 వరకు ఏం చేస్తాడు? అవే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమండి, మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటేనండి, పాపం మానటానికండి లోపల చాలా అంతర్మథనం జరుగుతుంటుందండి. పెద్ద యుద్ధం జరుగుతుంటుంది. మీకు తెలుసో లేదో కానీ ఎప్పుడైనా పాముకి పొరపడుతుంది, కుబుసు అంటారు దాన్ని. తెలుసా మీకు? పాముకి ఏం పడుతుంది? కుబుసు అంటారు. ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూడండి. పాము ఆ చర్మాన్ని విడగొట్టుకోవడానికండి, ఆ లోపలను కొత్త చర్మాన్ని విడగొట్టుకోవడానికండి ఎంత హింస పొందుతో తెలుసా మీకు? మీరేమనుకుంటారంటే పాము పొరడిసింది అంటాం అంతే. ఇక్కడ చూసి దాని బాధ ఎంత ఉంటుందో తెలుసా? ముళ్ళ కంపల్లోకి వెళ్ళిపోద్ది. ఈ పై చర్మాన్ని ముళ్ళ కంపలకి తగిలిస్తుంది ఇలాగా.
ఇలా ఉన్న ముళ్ళ కంపలకండి ఈ పై చర్మాన్ని తగిలించి అందులో నుంచి అండి తన తలని ఇలా బయటికి ఎట్టండి దాన్ని బయటికి లాక్కోవడానికండి. దాని వేదన చూడాలండి. పాపం కూడా అదే. పాపం వదలటానికి మీకు వేదన ఉంటుంది, బాధ అయిపోతుంటుంది. ఆ పాపంలో పట్టుబడ్డావు కాబట్టి, ఆ పాపాన్ని చేయటానికి నిన్ను ప్రేరేపిస్తుంది కాబట్టి శరీరం, నువ్వు వదిలిపెట్టవు. మీకు తెలుసా, మీకు అందరికీ తెలుసా, ఎవరికైనా ఫాల్కాన్ అని ఒకటి ఉంటుంది. ఫాల్కాన్ అంటారు దాన్ని. గ్రద్దలోనే ఒక పెద్ద సైజు ఉంటుంది అది. ఫాల్కాన్ ఏం చేస్తే తెలుసండి మీకు? కొత్త శరీరం కోసం, క్రొత్త చర్మం కోసం, క్రొత్త ఫెదర్స్ కోసం తన ముక్కు ఎలా ఉంటుందండి. ఎలా ఉంటుంది? గ్రద్ద ముక్కు ఎప్పుడైనా చూసారు మీరు? గ్రద్ద ముక్కు ఎలా ఉంటుంది? ఆ గ్రద్ద ముక్కునండి ఈ క్రొత్త ముక్కు రావటానికి ఏం చేస్తుంది తెలుసా? ఆ గ్రద్ద ఈ ముక్కునండి రాయిగేసి ఇలా పామేస్తుందండి. ఏమండి, నీకు ఎప్పుడైనా కొత్త చెయ్యి వస్తుంది అనుకున్నావు అనుకో, ఈ చేతిని తీసేసుకోవాలనుకున్నావు అనుకో, ఈ చెయ్యిని రాయికేసి రాసేసుకోవాలనుకున్నావు అనుకో, బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? బాధ ఉంటుందా? ఉంటుంది. పాపం కూడా అలాగే. ఏదైనా సరే మీరు గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, పాపాన్ని విడిచిపెట్టడానికండి మనిషి చాలా బాధపడిపోతాడండి. ఎంత బాధపడిపోతాడంటే, ఇక్కడికి వస్తాడు, దేవుడి దగ్గరికి వస్తావు, దేవా నేను ఇప్పటివరకు నేను పాపం చేశాను, ఇంత పాపం చేశాను, దీన్ని నేను విడిచిపెట్టుకోవాలి తండ్రి. మోకరిస్తే కరిగిపోతారు అనుకుంటున్నారు దేవుడు. మోకరిస్తే ఏమనుకుంటున్నారు? కరిగిపోతారు అనుకున్నారు. అంటే నువ్వు నీ లెక్కకు మించి నువ్వు పాపాలు చేసేస్తూ మోకరించేస్తే దేవుడు కనికరించేస్తాడని అనుకుంటున్నాం కదా. ఎందుకో తెలుసా? నిన్ను ఎందుకో అలా కాపాడుతున్నాడో తెలుసా? ఈరోజు కాకపోతే రేపైనా మారుతాడు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడండి, మీకు తెలుసు ఆయన ఎవరో? దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అడ్డంగా వచ్చేస్తున్నాడు. తండ్రికి ఎంత కోపమో తెలుసా మీకు? తండ్రి పేరేంటో తెలుసా మీకు? దహించు అగ్ని. తామస్ అనుకున్నారు కనుక, ఎవరైనా దహించు అగ్ని అంటే కన్స్యూమింగ్ ఫైర్. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు అగ్ని. అంటే అగ్ని దహించబడుతుంది అనుకోండి, అక్కడ ఏమైనా మిగులుతుందా? అంత కోపం అండి ఆయనకి. అంత కోపిష్టి అయిన దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభువారు ముఖం చూడగానే చల్లబడిపోతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ముఖం ఎందుకు చూస్తున్నాడనంటే, యేసుక్రీస్తు ప్రభువారే సిఫారసు చేయాలి నీకోసం ఎవరు సిఫారసు చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారే. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయన నిన్ను చూసి ఏమంటున్నాడు తెలుసా? డాడీ కొంచెం ఓపిక పట్టండి. మనం ఏం చేస్తున్నాం? గతించిన కాలమే ఆ కాలాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాం. అక్కడ కాపీ చేస్తున్నాం, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. అందుకని పేతురు గారు అంటున్నాడు. పేతురు గారు ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? ఏమంటున్నాడు చూడండి. మనము అన్నాడు చూడండి. అక్కడ మనమేనా అన్నాడు? మనం అంటే మనం అందరూని. మనము పోకిరి చేష్టలు, దురాశలు. మనం ఎలా ఉన్నామంట? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, చిన్న సౌండ్ ఎట్టిన, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చు చుండుటకు గతించిన కాలమే బెటర్ అంటున్నాడండి. ఆ కాలంలో ఏం జరిగిందండి? ఇవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ ఎలా జరిగిపోయాయి? దేని ద్వారా జరిగి నాకు తెలియకుండానే జరిగిపోయిందని అంటావా? తప్పు చేసేసి ఒక బలహీనమైన క్షణంలో అలా జరిగిపోయిందని అంటావా? తప్పు చేసేసి ఏమంటావు నువ్వు? ఏంటోనండి, ఈ బలహీనత నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటాడు. ఓ త్రాగుబోతు దగ్గరికి వెళ్ళండి,
ఆ త్రాగుబోతుని అడగండి మీరు, ఎందుకయ్యా నీ దేహాన్ని పాడు చేసుకుంటావు, నీ దేహాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు అన్నారు అనుకోండి, ఏంటోనండి ఈ బలహీనత అంటాడు. ఏంటి బలహీనత? బలహీనత వీక్ పాయింటా? వీక్ పాయింట్ కాదు, నువ్వు వీకు. ఎవరు వీకు? నువ్వు దేనికి వీకు, ఎక్కడ వీకు? దాన్ని చూడగానే నీకేమైపోద్దంటే ఏదో దెయ్యం పట్టినోడుగా ఎల్లగా అయిపోతావు గజగజ. ఒకటి చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మందుకు డబ్బులు లేకపోతే వచ్చి, అయ్యారండి ఒక్క 5 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఎలాగా ఒక్క 5 రూపాయల? 5 రూపాయలతో ఏం చేస్తావు నువ్వు? ఏదో చేసేయాలి. చూడండి అంటున్నాడు, చదవండి మళ్ళీ చదువు, 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలం చాలు, ఇంకా చాలండి. ఎప్పుడన్నా చూడండి మీరు, ఇలాగైపోయింది, ఇంకా చాలండి బాబు, ఇంకా నేను ఆ జోలికి వెళ్ళండి అంటాడు. ఇంకా చాలండి బాబు, ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా సెలవు, ఇంకా సెలవు, ఇంకా చాలు, ఇంకా చాలు, ఇప్పటివరకు చేసింది చాలు. ఎప్పుడన్నా చూడండి, ఎవరైనా నేను మాట్లాడేస్తున్నారు అనుకోండి, ఓ తెగ మాట్లాడేస్తున్నారు, కూర్చున్న వాళ్ళు కోపం వచ్చేస్తుంది, అందులో ఎవడో ఒకళ్ళు లేచిపోతారా, చాలు ఆపు అంటాడు. ఏమంటాడు? చాలు ఆపు ఆపు ఆపు, ఇంక చెప్పవలే అంటాడు. అంటే నువ్వు చెప్పిందేది కూడా మంచిది కాదు, ఇప్పటి వరకు చేసిందేది కూడా మంచిది కాదు. జాగ్రత్త అండి, ఇప్పటి వరకు చేసిన ఏ కార్యము కూడా మంచిది కాదు. ఆ కార్యాలు ఇక మానేసుకో, ఇక చాలు, గతించిన కాలమే చాలు. బెటర్, నీకు బెటర్గా ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు కూడా ఇంకా డబల్ బెటర్ చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు కూడా నువ్వు డబల్ బెటర్ చేయాలనుకుంటున్నావు, నువ్వు డబల్ మర్డర్ అయిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇక్కడ మీరు గమనించండి, చాలామంది అండి పాపం చేసేసి దాచేసుకోవాలని ప్రయత్నం చేస్తారండి. దాచేసుకుంటే దొగుతుందా? దొగుతుందండి? దాచేసుకుంటే దొగుతుందా? దాగదండి, దాగదు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి, మన ఆది తండ్రి. ఎవరైనా మన ఆది తండ్రి, ఎవరైనా ఆది తండ్రి ఆదాము గారు. ఆదాము గారు కూడానండి ఎలా చేశాడో మీరు ఒకసారి చూస్తారా? యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు ఏమన్నాడండి? ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని. నాకు వినపట్లేదమ్మా. ఆదాము చేసినట్లు, యోబు గారు అంటున్నాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఏమన్నా తప్పు చేస్తున్నావు అన్నావు అనుకోండి, ఎవడన్నా ఊరుకుంటాడా చెప్పండి? ఇది తప్పు అని అన్నావు అనుకోండి, ఎవరన్నా ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఆదాము ఊరుకున్నాడేంటి? ఆదాము ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఏమంటున్నాడు చదవండి మళ్ళీ. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి. లోకంలో ఎవరికైనా ఇప్పుడు ఏదైనా పదవి వచ్చింది అనుకోండి, ఏదైనా పదవి వచ్చింది ఎవరు, ఏమండి మీరు చాలా నీతిగా ఉండాలండి. ఒకసారి అండి మా జడ్జి గారండి, రాజమండ్రి జిల్లా జడ్జి ఉండేవాడండి. జడ్జిమెంట్లు అద్భుతంగా చెప్పాడు. అందులోనూ 125 ఐపీసీ ఏంటి మెయింటెనెన్స్ కేసెస్లో అండి అద్భుతమైన జడ్జిమెంట్లు ఇచ్చేవాడండి. ఆ జడ్జి గారండి గోదావరి మధ్యలోనండి లాంచీలు కట్టుకొని అక్కడ డ్యాన్స్ చేసాడండి అమ్మాయిలతోని. అంటే ఇప్పుడు ఇతను ఎంత పదం ఉంది ఇతనికి? తప్పు చేస్తే నిన్ను వేలెత్తి చూపించే శిక్ష విధించే అధికారం అతనికి ఉంది. శిక్ష విధించే అధికారం ఉన్న అతను ఇలాంటి వేషాలు వేస్తే ఎవరు ప్రశ్నిస్తారు చెప్పండి? ఎవరు ప్రశ్నిస్తారు? సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టుని ఎవరైనా ప్రశ్నించగలరా? ప్రశ్నించి ఏం చేస్తారని చెప్పండి? మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులు ఇవ్వాలా? చాలా నీతివంతమైన, ధర్మవంతమైన, నీతితో కూడిన తీర్పులు ఇవ్వాలి. ఏమంటున్నారు?
పెళ్లి కాకముందు ఒక ఆడది మగోడు కలిసి తిరగొచ్చని జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇది తప్ప కాదా చెప్పండి? తప్పేనా? తప్పే కదా, తప్పే. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా నేను చదువుతాను చూడండి, ఎంత చక్కగా రాశాడు ఆదాము. ఈయన ఏమంటున్నారు చూడండి, యోబు గారు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆదాము చేసినట్లు, ఆదాము చేసేసాడు కదా, చేసాడా లేదా తప్పు చెప్పండి? భార్య ఏం చేసింది? దేవుడు ఏమన్నాడు? పండు తినొద్దన్నాడు కదా, తినేసింది. తినేసి వెంటనే భర్తకు తెచ్చివ్వగానే ఆమె సమక్షంలోనే అతడు కూడా తినేసాడు. తినొచ్చా? తినకూడదు. ఆదాము చేశాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను ఏమవుతానంటాడు? వేషధారినవుతాను. తప్పు చేసేసేసి ఎక్కడ దాచుకున్నారట పాపం? ఎక్కడ దాచుకున్నాడట ఆదాం గారు? నేను ఒకవేళ నేను పాపం చేసేసి నా రొమ్ములు, అంటే నా హృదయంలో, అంతే కదండి రొమ్ము అంటే హృదయం, అదే అంటున్నాడు చూడండి అక్కడ, నా రొమ్ములు నా పాపము కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. వేషాలు వేస్తున్నారు. అందుకేనండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసండి? ఆనాడున్న సమాజాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట ఏమన్నదిలా, వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, మీరు ఎలాగున్నారు తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారు. 2023లో సున్నమే, మళ్ళీ 2024లో సున్నమే. ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలరు చెప్పండి ప్రియులరా? ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలరు? ఎవరైనా కంట్రోల్ చేయగలరండి? యోబు గారు అంటున్నాడండి, బాబు ఎంత బాగా అంటున్నాడు ఆయన, ఎంత బాగా చెప్తున్నాడు యోబు గారు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, యారా ఏం చేసావు నువ్వు అని అంటే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నా చేత ఈ పళ్ళు తినిపించింది. ఆయన ఉద్దేశం ఏంటి? ఆదాము గారి ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుడి ఉద్దేశం ఏంటి? సాటి అయిన సహాయముగా ఆదాముకి హవ్వను దేవుడు ప్రక్కటెముక నుంచి తీసి నారిగా చేసి ఆయనకు ఇచ్చాడు. ఇచ్చాడా లేదు చెప్పండి? పోనీలే ఈడేదో కష్టపడతాడు, వీడికి సహకారిగా ఉంటుంది భార్య అని చెప్పిస్తే, భార్య చెప్పిన మాట వినేసి ఆవిడ తినమన్న పండల్లా తినేసి అంటున్నాడు, ఇదిగో నువ్విచ్చిన ఈ అవ్వే. అంటే ఏంటి? ఈమె నాకు తెచ్చిచ్చింది, నేను తిన్నాను అని. ఒకవేళ ఈమెనే కనుక నువ్వు చేసి ఉండకపోతే నేను ఆ పండు తిన కదా. ఎంత తెలివైనడు చూడండి. ఇప్పుడు ఆదాం గారు, దేవా ఇప్పుడు ఏం చేయాలి? తప్పు చేసినాడు ఏం చేయాలి చెప్పండి? దేవుడి దగ్గర తప్పు చేసినాడు ఏం చేయాలి? తప్పు చేసిన ఆమె ఏం చేయాలి చెప్పండి? దేవా నేనేదో తెలిసి తెలియక ఏదో ఇందాకేమన్నాం, బలహీనమైన క్షణంలో ఏదో తప్పు చేసేసాను తండ్రి, నన్ను క్షమించు నాయనా అని అడగాలి, అంతేనా? కానీ అడగకుండా ఏమంటుంది? పోనీలే ఇప్పుడు ఏమన్నాడు? ఎలా చెప్పాడు? ఇదిగో నువ్విచ్చిన ఈ హవ్వే నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నానన్నది. హవ్వని అడిగితే హవ్వ ఏమంటుందో తెలుసా? సర్పము యుక్తి గలదై నన్ను మోసపుచ్చింది. నువ్వే కదా సర్పాన్ని చేసావు. పోని పావును చేసావు అనుకో, మామూలుగా ఏ మన్ను తినే పాములాగో నువ్వు చేసేస్తే చాలు నువ్వు. కానీ పాము ఏం చేస్తావు? పావును ఎలా చేసావు నువ్వు? యుక్తి గలదానిగా చేశావు. ఎలా చేసావు? యుక్తి గలదానిగా చేసావు పాముని. అందుకే ఆ యుక్తి గలది నన్ను ఏం చేసింది? అది మోసం చేసింది. అండి ఇప్పుడు ఎంతకీ తప్పు ఎవరిది చెప్పండి? తప్పు ఎవరిదండి? తప్పు ఎవరిది? ఆదామును చేసినందుకేమో దేవుడిది. నేల మంటితో నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయునోదుగా నరుడు జీవాత్మ అయ్యాడు కదా. ఆదామును చేసినందుకే ఒక తప్పేస్తే ఇప్పుడు హవ్వను చేసినందుకు కూడా రెండో తప్పు ఆయన మీద మోపేసిందండి. అంటే మనుషులు ఎలాగున్నారండి ఇప్పుడు?
మనుషులు ఎలా ఉన్నారు చెప్పండి? వేషధారుల్లా ఉన్నారు. అందుకేనండి యోబు గారు అంటున్నాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. ఏమండి ఎప్పుడన్నా తప్పు చేసిన పూర్వం అండి ఎవరన్నా తప్పు చేయటానికే భయపడేవారండి. తప్పు చేయటానికే భయపడేవారండి. ఇప్పుడండి నిర్లజ్జగా తప్పులు చేసేస్తున్నారండి. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. ఒక సంవత్సరం నువ్వు పోకిరీ చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దుర్మార్గము, దుష్టత్వము వీటన్నిటిని అనుసరించావని తెలిసిన తరువాత క్రొత్త సంవత్సరాన్ని నీకు దేవుడిచ్చాడని నువ్వు చెప్పుకుంటున్నావే అంతే కదండి, అంతే కదా. మనం ఏమైనా పాట పాడతాం? క్రొత్త ఏడు మొదలు పెట్టాను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలుపెట్టిందా? ఏం మొదలు పెట్టలేదు, ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ జరిగించుకుంటూనే వస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే క్రొత్త పాపాలు చేయటానికి నువ్వు క్రొత్త ఎత్తులు వేస్తున్నావు. సమాజానికి జడిసి మహాసమాజం సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటికి వెళ్ళక లోపల ఉంటావు. ఇంట్లో ఏం చేస్తావు చెప్పండి? లోపల ఉంటావు. బయటికి వెళ్తే వైన్ షాప్ దగ్గర నేను ఎవరైనా చూసి నువ్వు ఊళ్ళో నిన్ను పెద్దగా నించోబెట్టారు అనుకుందాం. ఊళ్ళో నిన్ను పెద్దగా నించోబెట్టిన తర్వాత నువ్వు వైన్ షాప్ దగ్గర కనబడ్డావు అనుకో, ఏమంటారు అందరూ? ఈడెవడరు ఈయన్ని పెద్దగా ఎట్టుకున్నాడు, మనం ఈడు ఎక్కడ కనపడుతున్నాడు? వైన్ షాప్ దగ్గర కనపడుతున్నాడు అంటావు. అందుకని నువ్వేం చేస్తావు? రాత్రులు షాపు కట్టేసే ముందు, అంతేనా, షాపు కట్టేసే ముందు ఏం చేస్తాం మనం? జాయిగా అక్కడికి వెళ్ళి ఆ పక్కన ఎక్కడో నించుని ఎవడో తెలిసి తెలియని కుర్రాడిని పంపించి ఒరే పట్టుకొచ్చి అంటాం. అంతే. మహాసమూహమునకు భయపడి ఏమన్నాడు చూడమ్మా? మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల. ఇక్కడ కప్పేసుకుంటున్నాం మనం, జనాల్ని కప్పేస్తున్నాం మనం. ఇక్కడ కప్పేస్తున్నాం, జనాల్ని కూడా కప్పేస్తున్నాం. ఇక్కడ దాచేసుకుంటున్నాం పాపం అంతా. ఓ పాట రాశారండి బిఓఏ వాళ్ళు, చెడు చేయటానికి అవకాశం ఉండి చెయ్యని వాడు గొప్పవాడా, చెడు చేయడానికి అవకాశం లేక చేయనివాడు గొప్పవాడా అని పాట రాశారండి. చాలా బాగుంటుందండి ఆ పాట. చెడు చేయటానికి అవకాశం లేక చేయటం లేదు తప్ప చెడు చెయ్యడానికి అవకాశం ఉందా? ఒక చెడు కాదు 100 చెడు చేసేస్తాం మనం, 100 చెడు చేసేస్తాం. కానీ యోబు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను పాపం చేసిన ఒప్పుకునేంత ధైర్యం ఉండాలండి మనిషికి. మహాసమాజం ముందు నిలవబడిదిగో నేను పాపం చేశాను, రేపటి నుంచి ఆ పాపాన్ని నేను చెయ్యను. పోనీ మీ దగ్గర చెప్పలేకపోతే పోయాను, నేను పరలోకమందున్న దేవునికి, నేను పరమందున్న దేవునికి నేను చెప్పుకోవాలి. పరమందున్న ఏమన్నాడు చూడండి, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అయిపోతాను. ప్రియమైన దేవుని వర్లరా, 2023 వరకు మనం ఇలాంటి స్థితిలో ఉన్నామా? ఉన్నాం కాబట్టి ఈయన తర్వాత ఇంకో జ్ఞానం ఉన్నాడండి, ప్రసంగి గారు. ఎవరైనా? సొలొమోను గారు ఏమని చెప్తున్నాడంటే, మనమంతా అనుకుంటున్నాం పాపం పౌలు గారికి అర్థమైపోయింది పరిస్థితి. ఒరే మీరందరూ ఎంత ముద్ద ఉందనుకో, మంచి ముద్ద, కొంచెం పులిపిండి అందులో పడితే ముద్ద అంతా ఏమైపోతుంది? పులిసిపోద్ది. సంఘాన్ని దేవుడు పులియని ముద్దతో పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పులియని రొట్టెల పిండితో పోలుస్తున్నాడు దేవుడు సంఘాన్ని. సంఘము అత్యున్నతంగా కనబడాలి దేవునికి. ఎవరైనా తప్పిదం చేసి పులిసిపోయిన పిండిలా మారిపోయి తమ పాత స్థితిని విడిచిపెట్టకుండా క్రొత్త స్థితిలో నీకు రాకుండా ఉంటే మొత్తం ముద్దంతా ఏమైపోద్దట? పులిసిపోద్ది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఒక దౌర్భాగ్యకరమైన వేషాలు వేసే వాళ్ళని చూసినప్పుడు అంటారు, ఏమండి మాస్టర్ అంటాడు క్లాసులో, ఈ క్లాస్ అల్లరి క్లాసా లేకపోతే వీళ్ళు బాగా చదువుతారా చదవరా అనేది మాస్టర్ ఎస్టిమేట్ చేసి చెప్తాడు. ఏమంటాడు తెలుసా? అన్నం అంతా ఉడికిందో లేదని అన్నం అంతా ఎలా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు ఇలా పట్టుకొని చూస్తే చాలు.
కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన అంటున్నాడు ఆ మాట. చూడండి ఒక్కసారి, అది చూసి మనం ముగిద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఏమన్నాడండి? మనమే అప్పుడు వందలు ఇది చదువుకున్నారనుకోండి ధైర్యం వచ్చేస్తుంది మనకి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద ఏమన్నాడమ్మా? సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. మనం పేరు పెట్టుకున్నాం నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ నూతన సంవత్సరానికి వచ్చేటప్పటికి నీ రూపం మారలా. పరమనున్న దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నామో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా? పరమనున్న దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నామో తెలుసా? మనం ఎలా కనబడుతున్నామో తెలుసా? వేషధారుల్లా కనబడుతున్నాం. వేషాన్ని వేసుకున్న వారిలా మనం కనబడుతున్నాం ప్రియులరా. ఈ వేషాలు తీసేయాలండి. 2023లో నువ్వు ఏదైతే వేషం వేశావో ఆ వేషాన్ని తీసుకుని నిజమైన స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలి. రాననుకూర్చో. నిజమైన స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలి. ఆ నిజమైన స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? ఆ నిజమైన స్వరూపం ఎలాగుందో తెలుసా? ఎప్పుడు దేవుడు నిన్ను కలగజేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. ఇది ఒకటి మాత్రము, జాగ్రత్తగా వినండి, ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. జ్ఞానండి ఆయన, మహాజ్ఞాని సొలొమోను గారు పాపమంతా చూసేశాడు. అమ్మో, లోకంలో ఎంత పాపం ఉంటుందా, ఈ పాపం నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలని లాస్ట్ స్టేజ్లో రాసిన పుస్తకాలండి ఇవి. లాస్ట్ స్టేజ్లో రాసిన గ్రంథం అండి ఇది. ప్రసంగి గ్రంథం అంటున్నాడు చూడండి అక్కడ. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఇన్వెంట్ చేసేటట్టు ఆయన. కనుగొనడం అంటే ఏంటండి? ఇన్వెన్షన్. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. ఎలా పుట్టించాడండి దేవుడు? యథార్థవంతులుగా పుట్టించాడు, వేషధారులుగా పుట్టించలేదు. తెలకం దిద్దుకున్నాడు భార్య చేత వచ్చి. మగోళ్ళకండి, మన మగోళ్ళు అనుకోండి, సపోజ్ ఆడవాళ్ళు అనుకోండి, మనం నీ పిల్లల్ని ఏమన్నంటే నీ కోపం, నీ భర్తను ఏమన్నంటే నీ కోపం, ఏమండి మీ నాన్నని ఏమన్నంటే, నీ తండ్రిని ఏమన్నా, నీ తల్లిని ఏమన్నంటే కోపం. మగోళ్ళు ఉన్నారనుకో, భార్య ఏమన్నంటే కత్తెట్టుకుని వెళ్ళిపోతాడు. పాపం విడిచిపెట్టరంటే ఏటో వీక్నెస్ అంటాడు. చేవలేదా? చేత కాదా మనకి? మానలేమా? ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. నేను ఇలాగే గనక ఉండిపోతే అంటున్నాడు, నేను ఆయన దృష్టికి ఇలాగే గనక ఉండిపోతే పరమునున్న దేవుని దృష్టికి నేనేమైపోతాను? వేషధారిని అయిపోతాను. వద్దండి ప్రియులరా, మన వేషాన్ని తీసేద్దామండి. ఇప్పటి వరకు ఆ వేషం ఏదో తెలుసా? ఒక మోసగాడని, ఒక దుష్టుడని, ఒక దుర్మార్గుడని, ఒక వ్యభిచారిని, ఇలాంటి వేషాలు ఉన్నాయా? వీటన్నిటినీ తీసేసుకోవాలి ఈరోజు నుంచి. వీటన్నిటి నుంచి మనం బయటపడాలి ప్రియులరా. అప్పుడు పరమునున్న దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను వేషధారి అనడో. ఏమంటాడు నిన్ను? నా కొడుకు, నా కూతురు అంటాడు. ఆ యోగ్యత మీరు నేను సంపాదించుకోగలమా? ఆ యోగ్యత మీకు నాకు దొరుకుతుందా? ఒకసారి ఆలోచించండి. యోబు గారండి ఎంత భక్తుడండి బాబు, ఎంత భక్తుడండి. అలాంటి వాడే అంటున్నాడు, మహాసమూహంలో నేను కనబడకుండా తప్పులు చేస్తూ ఇల్లు దాటిన గడప దాటి నేను బయటకు పెట్టకుండా లోపలే నా రొమ్ములు ప్రతి పాపాన్ని దాచుకుని బ్రతికితే పరమునున్న దేవుని దృష్టికి నేనేమైపోతానంటున్నాడు? వేషధారణ అయిపోతానంటున్నాడు. అవును, అంత భక్తుడే అన్నప్పుడు అండి, అంత భక్తుడే, ఎన్నో కష్టాలు పడిన భక్తుడే అంటే చివరికి భార్య సైతం దూషించింది. ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటే ఒక్కసారి నీ దేవుడిని దూషించి మరణం అయిపో అని చెప్పిన
అలాంటి భక్తుడే ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులరా? ఏం చేస్తున్నాడో తెలుసా? అంటున్నాడు, నేను గనక ఇవన్నీ మానకపోతే నేను పరమునున్న దేవుని దృష్టికి వేషధారినైపోతాను. ఆయనండి తన శరీరాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడో తెలుసా? తన దేహాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడో తెలుసా? కంట్రోల్ లేని మనం అన్లిమిటెడ్గా వెళ్ళిపోతున్నాం. లిమిట్ లేదు, మనకి కంట్రోల్ లేదు. కంట్రోల్ లేని మనం కంట్రోల్ ఉన్న ఆయన్ని చూసి ఎలా చెయ్యాలో మనం నేర్చుకోవాలి ప్రియులారా. అందుకే అంటాడు ఆ అధ్యాయంలో మొదటి మాట చూడండి, ఆ అధ్యాయంలో మొదటి మాట చూడండి, 33వ అధ్యాయంలో మొదటి మాట చూడండి ఏమన్నాడు? యోబు దయచేసి 31 చదవరా, 31 మొదటి వచ్చినమా. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడండి. ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. మనమందరం ఎవరో తెలుసా? పరముననున్న ఉన్నతుడైన దేవుని స్వాస్థ్యం, ప్రాపర్టీ. మనం ఆయన ప్రాపర్టీకి వ్యభిచారం అనే చెదలు పడుతుందా? ఆయన ప్రాపర్టీకి మోసం అనే చెదలు పడుతుందా? ఆయన ప్రాపర్టీకి నీ నోటితో బూతులనే ఒక చెద పడుతుందా? ఆయన ప్రాపర్టీ, ఆయన ఆస్తికి గొడవలనే ఒక దారుణమైన పరిస్థితులు వస్తున్నాయా? ఈ దేహాన్ని పాడు చేసుకోవడానికి ఎన్నైతే భయంకరమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీనండి మన శరీరానికి పట్టిన చెదలు. ఈ చెదలుంటే అంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడు? ఉన్నత స్థలమునను నేను అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమైపోద్ది. ఏమండి, మనం అందరం ఎవరో కాదండి. మనల్ని ఏ విధమైన ఇది లేకుండా మనల్ని మన తల్లిదండ్రులు కనలేదండి ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం ఎన్నో నోములు నోచుకుంటే, పరలోకమందున్న తండ్రి మీ పట్ల ఎంతో సంకల్పాన్ని పుణికిపుచ్చుకుంటే మనం అందరం పుట్టేవారా? మనం అందరం పుట్టాం. మనం ఆ తండ్రికి కోపాన్ని రేపుతూ, ఆ తండ్రికి అసహ్యాన్ని రేపుతూ మనం బ్రతికితే అసలు మన బ్రతుకుకి అర్థం ఉందా చెప్పండి? ఇవన్నీ కూడా 2023లో జరిగితే 2024లో నువ్వు నూతన సృష్టిగా మారిపోవాలి. అది చెప్పాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏమవుతాడట? నూతన సృష్టి. ఈజ్ ద న్యూ క్రియేచర్, ఈజ్ ద న్యూ క్రియేషన్. అతడు నూతన సృష్టి. ప్రియమైన దేవుని వారలారా, నూతన సృష్టిగా నువ్వు మారి పరలోకమందున్న దేవుణ్ణి నువ్వు నేను సంతోషపెట్టగలనా? ఒక నిర్ణయం తీసుకోండి ప్రియమైన దేవుని వారలారా.